దురంధర్ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ని షేక్ చేసి 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కానీ ఈ సినిమాని పాకిస్తాన్ అలాగే గల్ఫ్ కంట్రీస్లో ఎందుకు బ్యాన్ చేశారు? ఈ దురంధర్ సినిమా స్టోరీ అంటే గల్ఫ్ కంట్రీస్కి పాకిస్తాన్కి ఎందుకంత వణుకు? దురంధర్ మూవీ మనకు 1999 నుంచి 2009లో జరిగిన సన్నివేశాల గురించే ఉంటుంది. వాళ్ళు ఇండియాని ఏ విధంగా బాధించారో అలాగే ఏవే పనులు చేశారో క్లియర్గా చూపించారు. ఈ సినిమా మేజర్గా 3 విషయాల గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అవే ఇండియా మీద పాకిస్తాన్ చేసినవి. ఒకటి కాందార్ ఫ్లైట్ హైజాక్, రెండవది పార్లమెంట్ అటాక్, మూడవది 26/11 ముంబై అటాక్. అంతకంటే ముందుగా ఇండియా మీద దాడి చేయాలనుకునే ఎదవలందరూ వచ్చే కరాచీలోని లయరీ అనే మినీ సిటీ గురించి మనం తెలుసుకోవాలి. ఈ లయరీ సిటీని మినీ బ్రెజిల్ అని కూడా పిలిచేవారు. ఎందుకంటే బ్రెజిల్లోని వారు ఫుట్బాల్ అంటే ఎంత ఇష్టమో ఒకప్పుడు ఈ లయరీలోని వారికి కూడా ఫుట్బాల్ అంటే అంతే పిచ్చి. ఇక్కడ బాక్సింగ్ కూడా బాగా ప్రావీణ్యంగా ఉండేది. పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ లైరీ సిటీని ఎప్పుడూ పట్టించుకోలేదు. దాన్ని అలుసుగా తీసుకొని అదే అదునుగా అక్కడ ప్రజలని మేమున్నామని గ్యాంగ్స్టర్స్ చేయందించారు. దీంతో లైరీ గ్యాంగ్స్టర్స్ అడ్డాగా మారిపోయింది. అలాగే ఈ సినిమాలో చూపించిన గ్యాంగ్స్టర్ రెహమాన్ డెకాయిట్, ఇతన్ని అక్కడ ప్రజలు ఒక దేవుడిలాగా చూస్తారు. లయరీలో ఈయన అక్కడి ప్రజలకు అండగా ఉంటారని అందరూ నమ్మేవారు. రెహమాన్ డెకాయిట్ తండ్రి కూడా ఒక గ్యాంగ్స్టరే. ఈ రెహమాన్ డెకాయిట్ ఎంత ఎదవంటే 19 ఏళ్ల వయసులోనే తన తల్లిని అరాచకంగా చంపేశాడు. దానికి కారణం ఆమె ఎవరితోనో సంబంధం పెట్టుకుందనో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనే అనుమానంతోనే సొంత తల్లినే ఉరితీసి చంపాడు. ఈ విషయం తలుచుకుంటేనే అర్థమవుతుంది అతను ఎంత క్రూరమైన వాడు అని. అయితే ఈ రెహమాన్ డెకాయిట్ అలాగే అర్షద్ పప్పు వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు గ్యాంగ్ జరుగుతూ ఉండేవి. అప్పటిలో రెహమాన్ డెకాయిట్ పీపీపీ పాకిస్తాన్ పీపుల్ పార్టీతో మంచి సంబంధాలు ఉండేవి. రెహమాన్ కి పొలిటికల్ సపోర్ట్ ఉండేది. అయితే ఈ రెహమాన్ డెకాయిట్ కి గబ్బర్ సింగ్ లాగా దడపుట్టించే ఒక పోలీస్, అతనే చౌదరి అస్లాం ఖాన్. దురంధర్ మూవీలో సంజయ్ దత్ ఈ క్యారెక్టర్ ప్లే చేశారు. అయితే లైరీలో రెహమాన్ యొక్క స్థాయి పెరిగిపోయింది. అది నచ్చని అక్కడ ప్రభుత్వం అస్లాం ఖాన్ కి రెహమాన్ డెకాయిట్ ని చంపే ఆర్డర్స్ ని ఇచ్చారు. అయితే ఈ చౌదరి అస్లాం ఖాన్ ఎవ్వరిని పట్టించుకోరు, పోలీస్ లాగా బిహేవ్ చేయడు. చెప్పానుగా గబ్బర్ సింగ్ పోలీస్ అని. చేతిలో సిగరెట్ పట్టుకొని తెల్ల బట్టలతో ఎక్కువగా ఉంటాడు. ఈయన దాదాపు 100 మందిని ఎన్కౌంటర్ చేశారని అంటారు. ఒకరోజు రెహమాన్ తన 3 అనుచరులతో సమావేశంలో ఉన్నప్పుడు అస్లాం ఖాన్ తమ సిబ్బందితో కలిసి రెహమాన్ ని చంపేసినట్టుగా చెబుతుంటారు. అయితే దురంధర్ మూవీలో రణ్వీర్ సింగ్ హంజా అలీ అనే పేరుతో రెహమాన్ గ్యాంగ్ లో చేరి అక్కడి ఉగ్రవాదులతో కాంటాక్ట్స్ పెంచుకొని అక్కడ ఉగ్రవాదులకు వెపన్స్ ఇచ్చి అలాగే అస్లాం ఖాన్ ఆధారంగా చేసుకుని రెహమాన్ ని చంపినట్టు చూపిస్తారు. ప్రాజెక్ట్ దురంధర్ ని యాక్టివేట్ చేసి ఇందులోని ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసింది అజయ్ సన్యాల్. ఈయనే రియల్ లైఫ్ లో అజిత్ దోవల్. ఈయన ప్లాన్ చేసిన ఇండియన్ స్పై ఒకరు కరాచీ సిటీలోని లయరీ టౌన్ కి వెళ్లి అక్కడ వాళ్లతో ఇన్ఫిల్ట్రేట్ అవుతారని ఈ సినిమాలో చూపిస్తారు. ఎప్పుడూ శాంతిని కోరుకునే ఇండియా ఈ ప్రాజెక్ట్ దురంధర్ ని స్టార్ట్ చేయడానికి కారణమే ఈ 3 టెర్రర్ అటాక్స్. పాకిస్తాన్ అమానుషంగా చేసిన దాడులలో ఒకటే ఈ కాందహార్ ఫ్లైట్ హైజాక్. డిసెంబర్ 1999లో జరిగిన 7 రోజుల భయానక సంఘటన. వారి ముఖ్యమైన డిమాండ్ ఇండియాలో అరెస్ట్ చేయబడ్డ వారి యొక్క 30 మంది టెర్రరిస్టులను విడుదల చేయాలని కోరారు. ఈ హైజాక్ 1999 డిసెంబర్ 24న కాఠ్మండూ నుంచి టేకాఫ్ అయిన ఎయిర్లైన్స్ ఫ్లైట్ 814 కాక్పిట్ ను 5 తీవ్రవాదులు ఆయుధాలతో ఆక్రమించారు. ఈ 5 హర్కట్ ఉల్ ముజాహిదీన్ కి చెందినవారు. ఆ విమానాన్ని భారత్, పాకిస్తాన్, యుఏఈ మీదుగా మళ్లించి తాలిబాన్ అండర్ లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ కి చేరింది. అయితే ఈ విమానంలో 190 మంది భారతీయులు వారి ఉగ్రవాదుల ముప్పులో 7 రోజులు గడిపారు. అయితే భారతదేశపు చర్యలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు బెదిరింపులకు దుర్వినియోగం, దారుణమైన జీవితం 8 రోజులు ఎదుర్కొన్నారు. అయితే ఈ బందీల ప్రాణాల భయంతో భారత ప్రభుత్వం 3 ప్రముఖ ఉగ్రవాదులు డిసెంబర్ 31న విడుదల చేసింది. వారే మౌలానా మసూద్ అజర్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, ముస్తక్ అహ్మద్ జర్గర్. వీళ్ళని రిలీజ్ చేసినందుకు గాను ప్రయాణికులను మరియు సిబ్బందిని విడుదల చేశారు. అయితే ఈ విమానంలో 190 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు. క్రూ మెంబర్స్ లో కెప్టెన్ దేవి శరణ్, ఫస్ట్ ఆఫీసర్ రాజేందర్ కుమార్, ఫ్లైట్ ఇంజనీర్ అనిల్ కుమార్ జగ్గియా ఉన్నారు. హైజాక్ చేసిన విమానాన్ని మొదట అమృత్సర్, తరువాత లాహోర్, ఆపై దుబాయ్ కు తీసుకువెళ్లారు. దుబాయ్ లో హైజాకర్స్ 27 మంది ప్రయాణికులను విడుదల చేశారు. వారితో పాటు ఒక మృతదేహాన్ని కూడా పంపుతారు. ఈ హైజాక్ తర్వాత రెండో అటాక్ మన పార్లమెంట్ మీద జరిగింది. ఈ దాడి డిసెంబర్ 13, 2001న జరిగింది. ఈ పార్లమెంట్ అటాక్ కి ప్లాన్ చేసింది జైషే మొహమ్మద్ కు చెందిన 5 ఉగ్రవాదులు.
2001 డిసెంబర్ 13న జైషే మొహమ్మద్కు చెందిన ఉగ్రవాదులు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ మరియు పార్లమెంట్ గుర్తు ఉన్న నకిలీ స్టిక్కర్ని కారుపై అంటించుకొని పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించారు. ఈ ఇన్సిడెంట్కి 40 మినిట్స్ ముందల రాజ్యసభ మరియు లోక్సభ సమావేశాలు ముగిశాయి. అయినా అప్పటికే ఆ పార్లమెంట్లో ముఖ్యమైన ఎంపీలు అప్పటి హోం మంత్రి ఎల్కే అద్వానీ, రక్షణ శాఖ మంత్రి హరన్ పటక్ ఉన్నారు. అయితే ఉగ్రవాదులు కారుపై నకిలీ స్టిక్కర్ని వాడడంతో భద్రతా వ్యవస్థను దాటగలిగారు. ఈ సమయంలో పార్లమెంట్లో 100 మందికి పైగా జనాభా ఉన్నారు. ఉగ్రవాదుల వద్ద AK-47 గ్రెనేడ్ లాంచర్లు, పిస్టల్స్ ఉన్నాయి. టెర్రరిస్టులు తమ వాహనాన్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుని వెళ్లి వైస్ ప్రెసిడెంట్ అయిన కృష్ణన్ కాంత్ కార్కి ఢీకొట్టి, కానీ మన లక్ ఏమిటంటే ఆ సమయంలో కృష్ణన్ కాంత్ గారు కారులో లేరు. ఆ సమయంలో వైస్ ప్రెసిడెంట్ సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అవడంతో ఎదురు కాల్పులు జరిపారు. అన్ని వైపులా గేట్లు, కిటికీలు అన్ని మూసేశారు. అయితే ముఖ్యంగా ఒక వీరనారి కానిస్టేబుల్ కమలేష్ కుమారి దాన్ని ముందుగానే గమనించి అలారం మోగించడం వల్ల ఉగ్రవాదులు ఆమెపై కాల్పులు చేయగా ఆమె వీర మరణం పొందారు. అక్కడికి వచ్చిన 5గురిలో ఒకరు కాల్పుల్లో సూసైడ్ వెస్ట్ పేలడం వల్ల అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మిగతా 4 కూడా మరణించారు. పార్లమెంట్ లోని మంత్రులందరూ సేఫ్ గా బయటపడ్డారు. అయితే ఈ సిబ్బంది 9 మంది మరణించారు, 17 మంది గాయపడ్డారు. పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ 5గురు టెర్రరిస్టులు హంజా, హైదర్, రానా, రాజా, మొహమ్మద్. వారిలో ఒక ఉగ్రవాది గతంలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 814 హైజాక్ లో ఉన్నవాడే. ఇలా జరిగిన తర్వాతే మనకి ఆపరేషన్ దురంధర్ ని యాక్టివేట్ చేస్తారు. అయితే రణ్వీర్ సింగ్ చేసిన రోల్ కి రియల్ లైఫ్ మోహిత్ శర్మకి ఏం సంబంధం లేదని డైరెక్టర్ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడే మనకి 26/11 ముంబై అటాక్ కూడా జరిగింది. పాకిస్తాన్ చేసిన ఈ అటాక్స్ మొత్తం వరల్డ్ వైడ్ గా తెలిసిపోతుందనే ఏమో ఈ దురంధర్ మూవీని గల్ఫ్ కంట్రీస్ అలాగే పాకిస్తాన్ లో బ్యాన్ చేశారు. బట్ కామెడీ ఏంటంటే పాకిస్తాన్ ప్రజలే పైరసీ డౌన్లోడ్స్ చేసుకొని ఎక్కువగా చూశారు. అలాగే బాలీవుడ్ సైతం దీనికి చాలా వ్యతిరేకంగా ఉన్నింది. మేబీ బాలీవుడ్ లో కూడా చాలా మంది హైనాలు ఉన్నారేమో. మీ ఒపీనియన్ ఏంటో దీని మీద కమెంట్ చేయండి.